जय बाबा। हाँ हाँ थैंक यू। रानी मीट आना हाँ रानी यार मीट आकर लाना हरे दे अवतार मेहर मेहर बाबा बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुधार सकल चराचर जगदुधार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुनिवे श्री मेहरु बाबा जोहारुनिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा అజ్ఞానాంధము చేసి అజ్ఞానాంధము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే దివ్య విజ్ఞాన దృష్టిను సంగే హరిషద్వర్గము అంతరింపగా హరిషద్వర్గము అంతరింపగా మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవ प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा जय జయ బాబా అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మా నాన్నమ్మ ఓ పాట పాడతారు, దాని తర్వాత భాస్కర్ అంకుల్ రెడీగా ఉంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. मेहर बाबा की जय। శిరసానమామి శిరసానమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేశి పదములకు శిరసానమామి స్పర్శతో శిలనైన శిఖరిని గమాచగల స్పర్శతో శిలనైన శిఖరిని గమార్చగల తిరువాచలాజనుని తిరనాథములకు శ్రీవత్సలాంఛను చరణాబ్జములకు శ్రీవత్సలాంఛను చరణాబ్జములకు శిరసానమామి శిరసానమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పరములకు శిరసానమామి శృతి శ్లోక సుర సేవిత శ్రీత ప్రమోదం
श्रुतिश्लोकसुरसेविताश्रित प्रमोदम् సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి ప్రేమ సంపూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మెహరావతారుని పదయుగలములకు మెహరావతారుని పదయుగలములకు మెహరావతారుని పదయుగలములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा जी అందరికీ దేవ థాంక్యూ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు భాస్కరంకులో పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత శ్వేత అంటే రెడీగా ఉంటారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే సంసారమనే సుడిలో పడగా నీవడి చేర్చి లాలించితివి సంసారమనే సుడిలో పడగా నీవడి చేర్చి లాలించితివి నీవడి చేర్చి లాలించితివి మెహర్ పిలచిన నీకే పరక నిరంతరం కాచేవాడవు నీవే నిరంతరం కాచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతము ఉంచు నీ సన్నిధిలో నిరతము ఉంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం ప్రోచేవాడవు నీవే నిరంతరం ప్రోచేవాడవు నీవే ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు
పరులింకెవరు పాత్రులు కారు మెహర్ సంచిత కర్మల పరిమార్చు నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం ప్రోచేవాడవు నీవే నిరంతరం ప్రోచేవాడవు నీవే నిరంతరం ప్రోచేవాడవు నీవే. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జవాబు అంకుల్. ఇప్పుడు జై బాబా. శ్వేత గారు ఒక పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత పాట టీచర్ రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ జై మెహర్ బాబా. బాబాకి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నానా స్వరూప ధ్యానము ఎలా అనాదిగా ప్రేమే కదా దైవము కనిపించే ధారుణిలో నా స్వరూప ధ్యానము ఎలా అనాదిగా లేదో చేదని చాటేను దైవము తనువేమో స్థిరము కాదని తెలిపేను సత్యము తెలిపేను సత్యము ఒకే స్వరూప ధ్యానము అదే స్మరించు నిత్యము ప్రేమే కదా దైవము కనిపించే ధారుణిలో నానా స్వరూప ధ్యానము ఎలా అనాదిగా ఏనాటి వాడో రాముడో ఈనాడు వెలసెను నీనా స్వరూపమొకటనికేను సతతము నికేను సతతము ఏ దైవమైన నేననే స్మరించునన్ననే ప్రేమే కదా శాశ్వతం కనిపించే ధారుణిలో నానా స్వరూప ధ్యానము ఎలా అనాదిగా ప్రేమించువాడనేనని ప్రేమించి తెలిపెను ప్రేమించి ప్రేమ పొందుటే కైవల్యమనియేను కైవల్యమనియేను ఏక జీవనమును జీవించి చూపెను ప్రేమే కదా దైవము కనిపించే ధారుణిలో నానా స్వరూప ధ్యానము ఎలా అదిగా మెహేరు
మెహరు మెహరని అనవోయి నిత్యము కనవోయి మెహరు రూపము కనిపించు సుదతిలో కనిపించు సతిలో ప్రేమే మెహరు బాబని ప్రేమించు ప్రేమతో మే కదా శాశ్వతం కనిపించే ధారుణిలో నానా స్వరూప ధ్యానము ఎలా అనాదిగా ఎలా అనాదిగా ఎలా అనాదిగా అవతార్ మెహర్ బాబా की జై బాబా ఆంటీ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు పాట టీచర్ జాయిన్ అవ్వలేదు కాబట్టి జయశ్రీ ఆంటీ ఒక పాట పాడుతుందో కూర్చున్నాను. తర్వాత టీచర్ వస్తే టీచర్ పాడతారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మౌనము నీవే నాదము నీవే మౌన ధ్వని నీవే మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనము నీవే నాదము నీవే మౌన ధ్వని నీవే మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాగా ప్రభవించిన సృష్టికి మూలం ప్రణవపు నాదమి కాదా ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాగా ప్రభవించిన సృష్టికి మూలం ప్రణవపు నాదమి కాదా ప్రణవమే ఈ సృష్టికి మూలం ప్రణవానికి నాదమే మూలం ప్రణవమే ఈ సృష్టికి మూలం ప్రణవానికి నాదమే మూలం నాదానికి మౌనమే ఆధారం మౌనము నీవే నాదము నీవే మౌన ధ్వని నీవే మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం భువనాలను నిండిన నాదం జీవుల గలముల రాదా గలములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా భువనాలను నిండిన నాదం జీవుల గలముల రాదా గలములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా నాదమే ఈ జగతికి మూలం నాదమే జీవులకాధారం నాదమే ఈ జగతికి మూలం నాదమే జీవులకాధారం నాదానికి మౌనమే ఆధారం మౌనము నీవే నాదము నీవే మౌన ధ్వని నీవే మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనమే నీ నాదం నాదమే నీ మౌనం మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పదనిసలైతే సరసస్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పదనిసలైతే సరసస్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా స్మరణకు సంకీర్తన మూలం
కీర్తనలకు నాదమే మూలం, స్మరణకు సంకీర్తన మూలం. కీర్తనలకు నాదమే మూలం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌనధ్వని నీవే. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జయ బాబా అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు పార్థ టీచర్ గారు ఒక పాట పాడవలసిందిగా కూర్చున్నాను. దాని తర్వాత శ్రావణికి రెడీగా ఉండాలి. జయ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. जय बाबा नाना। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేళనలోనే ప్రేమ విలువ ఘనమవుతుంది, దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. దేవుడనే మాటలో ప్రేమ ధ్వనిస్తుందని వివిధ నామములతో దేవుని కొలిచాముగా. భక్తి అనే భావము ప్రేమ కదే మూలము, దినచర్యలో భక్తికి లోనై ఉన్నాముగా. ప్రేమే దేవుని ప్రతిరూపం అని తెలిసిన క్షణమే భక్తి ప్రేమకు సంగీతమని నమ్మిన మరుక్షణమే ప్రతి హృదయము దేవళమై కనిపించు ఆ దైవము. ప్రేమించు వారము కాగలమప్పుడు ఊర్విలో మనము. ప్రేమమయము జగమౌను, దివ్యమౌను ప్రగతపుడు. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది, పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ప్రేమయనే సంపద పొందుటయే భాగ్యము, దేవుడసగు కానుక మనకు ఆ సంపద. ప్రేమ ఉన్న చోటనే త్యాగము జనిస్తుంది, త్యాగము సేవించుట కోసం తపిస్తుంది. ప్రేమయు త్యాగయు సేవయు నేర్పిన వాడే దేవుడురా. ఆ ప్రభు చరణమే శరణము మనకు అన్యము ఏలనురా. ఇలా ఇటువంటి దైవము ఎదురైతే దరి చేరుదా. ఏ ప్రేమ కోరుకుంటున్నామో పొందగలమప్పుడు. మెహరు బాబా భాష్యమిది, మెహరే శ్రీ మనవీరి. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది,
పిలుపును వింటే బాధేని ప్రేమ మనకు తెలిపింది. అనుభవాల మేళనలోనే ప్రేమ విలువ ఘనమవుతుంది. దేని వలన పొందని కీర్తి ప్రేమ వలన వస్తుంది. ఆనందంగా ఉండమని ప్రేమ పిలుపునిచ్చింది. పిలుపును వింటే బాధయని ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. ప్రేమ మనకు తెలిపింది. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా నాన్న శ్రీధర్. జవాబు అండి టీచర్ అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు శ్రావణకు పాట పాడాల్సిందిగా కూర్చున్నాను. దాని తర్వాత బుక్ రీడింగ్. ఒకవేళ మల్లికార్జున అంకుల్ వస్తే మల్లికార్జున పాట పాడతాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా మెహరీశ్వరా బాబా పరమేశ్వరా దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించి నన్ను బాబా సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా సుఖ దుఃఖ జీవనాలు బాధించి నన్ను బాబా మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా మాయావి నన్ను తాకి వేధించే బాబా మాయావి నన్ను తాకి వేధించే బాబా దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణం అనుభూతి పొందాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర ఉశ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం నా మదిని మ్రోగాలని ఉశ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని మెహరు బాబా నామం నా మదిని మ్రోగాలని ప్రేమ తండ్రి కోసం ఎల్లవేళలందు ప్రేమ తండ్రి కోసం ఎల్లవేళలందు ఇంతనమో సాగిపోని మెహేరని ఈతనమో సాగిపోని మెహేరని దినమంత నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని నీ సేవలో తనువు విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర
मेहरीश्वरा बाबा परमेश्वरा मेहरीश्वरा बाबा परमेश्वरा अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా. జై బాబా శశి. అవతార్ మెహర్ బాబా కీ జై. జవాబు అక్క. ఇప్పుడు మల్లికార్జున అంకుల్ రాలేదు కాబట్టి బుక్ రీడింగ్ చేసుకుందాం. మన అమ్మా డాడీ నేను బుక్ ఒకటి పాట పాడుతున్నా కోటేశ్వరరావుని. మల్లికార్జున బదులు నేను ఒకటి పాట పాడతా, చిన్నదే పాడొచ్చా? సరే అంకుల్ పాడండి. జవాబు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जन्म की दे सद्बाట కైవల్యముందే బాట మోక్షారంభు మారమ జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. జన్మకి దే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభు మానవ జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటి. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపము దాల్చి ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటి. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు. ఆయా ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు. ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. బాబా బాబా అనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. శ్రీ మేర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు. అంజలి మూర్చి అర్పించుమురా పావన మౌని జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయ కుమారుదా చేయ కుమారుదా చేయ కుమారుదా చేయ కుమారుదా. అవతార్ మెహర్ బాబా की जय. अंदर की जय बाबा. थैंक यू सर. नाना थैंक यू. जय बाबा. जय बाबा सर. जय बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ప్రీతమ బాబా వారి ఇచ్చ మేరకు మనం గత కొన్ని వారాలుగా నాజు సావక్ పట్వాల్ హీ గివ్స్ ద వాట్సన్ అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో రాసుకున్న అనుభూతులన్నీ కూడా తెలుగు అనువాదం ప్రేమ మహాసాగరం అని తెలుగులో స్వర్గీయ చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. సావక్ పత్వాల్ కుటుంబం మొత్తం బాబాతో ఉంటాం, ఆ విశేషాలు చదువుకుంటూ ఉన్నాం. నాజు యొక్క తల్లి నర్గీస్, ఆమె చాలా కష్టపడుతూ అక్కడ ఈ పిల్లలందరినీ అక్కడ చూసుకుంటూ మెహరాబాద్లో ఉంటూ ఉండడం, అప్పటి విశేషాలు చదువుకున్నాం మనం. ఆమె ఆ నర్గీస్ చాలా తెలివైనది, పనికిరాని వస్తువులను కూడా ఆమె వినియోగం చేసుకుంటూ ఉండేది. అలాగే ఎవరైనా బట్టలు చిరిగిపోతే కుట్టేసి ఇవ్వటం, అలా అన్నీ చేస్తూ అల్లికలు పుట్టుల్లో కూడా ఆమె మంచి ప్రజ్ఞాశీలి. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆమె ఎంతో కొంత సహాయపడుతూ ఆ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ ఉండేది. ఇది మనం గత వారం అక్కడ వరకు చదువుకున్నాం. నాజు సావక్ పత్వాల్ ఆమె యొక్క తల్లి నర్గీస్ కోసం ఇలా చెప్తూ ఉన్నారు. మమ్మీకి పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అమ్మ కుటుంబ పోషణకు అందుకునే స్వల్ప పారితోషికం నుండి ఆ గ్రామంలో నివసించే ఆ పేదవారి పిల్లల పుస్తకాలకు దానం చేస్తూ ఉండేది. తమతో నివసిస్తున్న ఆశ్రమవాసుల పిల్లలను తన వద్ద కూర్చుండబెట్టి చదువు కూడా చెప్తూ ఉండేది అమ్మ. అలా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేసేది. గ్రామస్తులు వారి బాధలు చెప్పుకున్నప్పుడు శ్రద్ధగా వినేది. ఒకరోజు నాన్నగారు వచ్చి, నర్గీస్, బాబా ఈవేళ దండాల్ పాత్య, అదొక వంటకం, అది దండాల్ పాత్య చేయమని మాసాజీని బాబా ఆదేశించారు. అయితే ఆ వంటకం తయారు చేయడానికి టమాటాలు ఉండాలి, టమాటాలు లేకుండా అది చేయలేము, అందుకు నువ్వు టమాటాలు ఇవ్వు అంటూ నాన్నగారు అమ్మకి అడిగారు. అమ్మ వెంటనే ఆ చెట్లకున్న టమాటాలన్నీ కూడా కోసి ఇచ్చేసింది. ఎందుకంటే బాబాను సంతోషపెట్టడం అంటే అమ్మకు చాలా పండగ. మాసాజీ చక్కని వంట పనివాడు. బాబా గనక ఆదేశిస్తే నలుగురికి కానీ 400 మందికి కానీ ఎటువంటి విసుగు లేకుండా అరగంటలో వంట చేసి అమర్చి పెట్టేవారు మాసాజీ. మాసాజీకి పిల్లలందరూ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన ఆ పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ నవ్విస్తూ ఉంటాడు. మేము ఆరంగం గ్రామం ఆ కాటేజీలో ఉన్న కొండపైకి తరచుగా వెళ్ళి బాబాతోనూ అక్కడ ఉండే ఆంటీలతోనూ ఎక్కువగా గడిపేవారం. మాసాజీ ఆ సమయంలో ఆ రైలు పట్టాల వద్ద నిలబడి సరదాగా మమ్మల్ని ఆట పట్టించడానికి కొండపైకి వెళ్ళాలంటే టిక్కెట్లు ఉండాలి, కొన్నారా అంటూ మమ్మల్ని, మా పిల్లలందరినీ మాసాజీ ఆట పట్టిస్తూ ఉండేవారు. 1944 ఏప్రిల్ 10వ తేదీన బాబావారు తన యొక్క నివాసాన్ని మెహరాబాద్ నుండి మెహరాజాద్కు మార్చారు. మెహరాజాద్ బంగ్లా ఒక విశ్రాంతి గృహం. దానిని బాబావారు 1940లో కొని మరమ్మత్తు చేయించారు. మొదట మెహరా, మణి, మెహరు, మార్గరెట్, వాలుబాయిలను అక్కడకు తీసుకువెళ్ళి ఆ తర్వాత క్రమేణా నజా, రానో, కిట్టి ఇతరులను కూడా అక్కడ ఆ నివాసానికి బాబా పిలిపించారు. మనసారి మాయని మాత్రం మెహరాబాద్ కొండపై ఎప్పట్లాగే ఉండాలని బాబా ఆదేశించారు. అలాగే మా అమ్మాయి నర్గీస్ని ఆ కుటీరంలోనే ఉండమని బాబా చెప్పారు. ఎగువ మెహరాబాద్ అంతా ఖాళీ చేసి అక్కడ ఉండే వంటగదిని మన్సారీ మాయి యొక్క నివాసంగా మార్చి మన్సారీ మాయికి అప్పచెప్పారు. మన్సారీ మాయి ఎంత ధైర్యశాలంటే ఏకాకిగా 1996లో ఆమె బాబాలో ఐక్యమయ్యే వరకు కూడా
ఆ ఇంటిలోనే గడిపింది ఎగువ మెహరాబాద్లో. బాబా వారు తనకు కేటాయించిన ఆ వంటగదిలోనే. ఎందుకంటే బాబా ఆమెకు ఆదేశించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రైలు పట్టాలు దాటి ఆమెకు రావద్దని బాబా ముందుగానే ఆమెకు ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు ఆమె అక్కడనే ఒంటరిగా తన తనువుని బాబాలో ఐక్యమయ్యేంత వరకు కూడా అక్కడ గడిపింది ఆమె. బాబా తనెప్పుడు ఆమెతో ఉంటారని, భయపడవద్దని బాబా మనసారికి హామీ ఇచ్చారు. ఎగువ మెహరాబాద్ కాపలాదారులు రాత్రిళ్ళు మనసారి గది వద్దకు ఏదో ఒక ఆకృతి తిరుగాడుతున్నట్లు కనిపించేదని, దగ్గరికి వెళ్ళి చూస్తే అదృశ్యమయ్యేదని అక్కడ ఉండే కాపలాదారులు చెప్తూ ఉండేవారు. తమ సర్వస్వం ఎవరైతే తనకు అర్పిస్తారో వారికి బాబా వారి రక్షణ ఉంటుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. బాబా వారు మెహరాజాద్ నివాసం మార్చాక మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మెహరాజాద్ పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా మెహరా యొక్క జన్మదిన వేడుకలకు బాబా వారు ఆహ్వానించేవారు. ఆ రోజు మా అందరికీ ఒక మహాపర్వదినం. పర్షియా అందాల సుందరి చక్కగా జార్జెట్ చీరలో మెరిసిపోతూ ఉంటే అందరం ఆడి పాడుకునేవారు. మంచి మంచి ఆహార పదార్థాలు అందించేవారు. ఒక్కొక్కసారి బాబా తన స్వహస్తాలతో కేకుల్ని మా అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ కబుర్లన్నీ కూడా మేము ఇంటికి వచ్చిన చాలా రోజులు ఆ కబుర్లని చెప్పుకుంటూ ఉండేవారు. బాబా అప్పుడప్పుడు మెహరాబాద్ కొండకు వచ్చేవారు. ఆయన కారు ఎప్పుడు వచ్చేది మాకు నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఆ ప్రకారం మేమంతా రైలు మార్గం వద్ద బాబావారి కారు కొరకు బాబావారి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ కారు కనిపించగానే పిల్లలందరం కూడా గెంతులేసి గట్టిగా అరిచేవారు. బాబావారు కారు కిటికీల గుండా చేతులు చాపి మమ్మల్ని, మా అమ్మని సాకేవారు. ఇప్పుడు తరచు వారి యొక్క దర్శనం మాకు కాకపోవడం చేత ఈ చిన్ని భాగ్యాన్ని మేము చాలా రోజులు చెప్పుకొని ఆనందిస్తూ ఉండేవారు. 1945లో బాబా హైదరాబాదులో కొంతకాలం ఉండాలని, అందుకు తగిన బసను అన్వేషించమని బాబా డాక్టర్ డాంకిన్ని హైదరాబాద్కు పంపించారు. డాక్టర్ డాంకిన్ జూబ్లీ హిల్స్లో అందమైన బంగ్లాను ఒకదాన్ని ఎంపిక చేశారు. ఆ బంగ్లాలో ఒక ఈత కొలను కూడా ఉంది. ఆ బంగ్లా నేను చదివే పాఠశాలకు అతి చేరువుగా ఉండేది. ఆ బంగ్లా మమ్మీ ఇతరులతో కలిసి ఉండగా పిల్లుకి మసూచి సోకిందని తెలిసింది. పిల్లు సహజంగా చాలా అందగత్తె. ఆమె అందచందాలను బాబా మండలి వారు కూడా ఎప్పుడూ ముచ్చటించుకుంటూ ఉండేవారు. ఇది ఆమెకు ఒక గర్వకారణమైంది. అయితే ఇప్పుడు ఈ మసూచి రావడం వల్ల ఆ గర్వం పిల్లుకి దెబ్బతింది. ఆమెను ఆసుపత్రిలో అంటువ్యాధుల వార్డు నుంచి విడిపించి తన వద్దకు తీసుకురమ్మని, మమ్మీని రానోని సంరక్షించమని బాబావారు ఆదేశించారు. ఆ మసూచి తగ్గాక బాబావారి దగ్గరికి తీసుకువచ్చారు. ఇల్లు ఆసుపత్రి నుండి విడుదలై బాబా మమ్మీల వద్దకు వచ్చినను తన యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకునేది కాదు. ఎందుకంటే తన యొక్క అందం పోయి ఆ ముఖం ఆ మచూసి మచ్చలతో వికారంగా తయారైనందుకు తను ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండేది. ఈ విషయాన్ని బాబాకి ఎవరో చెప్తే బాబా హిల్లుని తన దగ్గరికి పిలిపించారు. హిల్లు వచ్చి బాబా దగ్గరికి ఆ ముఖం దించుకొని బాబా ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాబా హిల్లుని అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగితే హిల్లు తన ముఖం, శరీరం ఈ యొక్క మసూచి మచ్చలతో వికారంగా తయారైందని, ఆ బాధను భరించలేకుండా ఉన్నానని తెలిపింది బాబాకి. బాబా వెంటనే ఓస్ అందుక నువ్వంత బాధపడుతున్నావు, సరేలే అని చెప్పి అక్కడే ఉన్న రానో వంక బాబా చూసి ఈమెకు ఒక క్యాలమైన్ లోషన్ సీసా ఇచ్చి ప్రతిరోజు ఆ మచ్చలకి అది పోయమని బాబా చెప్పారు. ఎందుకంటే రానో దగ్గర ఎప్పుడు కూడా మందులన్నీ రానో దగ్గరే ఉంటూ ఉండేవి. ఆమె వద్ద నుండి ఆ క్యాలమైన్ లోషన్ తీసుకొని ఇల్లు చాలా భక్తితో బాబాను స్మరిస్తూ రోజు
ఆ యొక్క మచ్చలపై పూస్తూ ఉండేది. అయితే అందరూ ఆశ్చర్యపడేలా కొన్ని రోజులకే ఆ ఇల్లు యొక్క మసూచి మచ్చలు పోయాయి. కానీ 2 మచ్చలు మాత్రం ఆ యొక్క మసూచికి చిహ్నంగా మిగిలిపోయాయి. ఆ మసూచి మచ్చలు సాధారణంగా ఎప్పుడు పోవు. అవి పోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే చేయించాలట. అయితే బాబా తన యొక్క అపారమైన కృప చేత ఇల్లు యొక్క గర్వాన్ని అణచేందుకు ఒక పాఠంగా ఈ యొక్క సంఘటనని బాబా క్రియేట్ చేశారని చెప్తున్నారు ఇక్కడ నాదు సావ కొత్తలు మనకి. ఆ తర్వాత ఇల్లు ఆనందంగా వారి వద్దకు వెళ్ళగా ఆమె అందాన్ని కొనియాడి బాబా ఒక ముద్దును కూడా ఇల్లుకి ఇచ్చారట. ఆ మచ్చలు తగ్గిన తర్వాత దానికి ఇల్లు చాలా ఆనందం కలిగింది. కానీ అప్పుడు మాత్రం ఇల్లుకి గర్వం రాలేదు. బాబా జూబ్లీ హిల్స్ లో ఉండగా సెలవుల్లో నేను వెళ్ళి బాబా, మమ్మీ, మెహరా, మనీలతో సరదాగా కాలాన్ని గడుపుతూ ఉండేవాడిని. అప్పుడే నేను స్కూల్లో వ్రాసిన ఒక పద్యాన్ని బాబాకు సమర్పించాను. ఈమె నాదుసావకత్వాలు బాబాపై ఒక పద్యాన్ని రాసిందట స్కూల్లో. ఆ పద్యాన్ని బాబాకు వినిపించింది. ఆ పద్యం ఎలా ఉంది? ఆ పద్యానికి ఆమె అంకితం అని చెప్పి ఆ పద్యాన్ని హెడ్డింగ్ పెడుతూ, ఎవరి మెహర్ బాబా మాట్లాడు అయినా విశాల విశ్వాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఎవరైనా బోధలేమీ చేయడు, అయినా ప్రతి హృదయం వింటోంది. ఎవరైనా అసహాయులకు సహాయపడతాడు, హృదయ తంతులను మీటి శృతులు చేస్తాడు. ఎవరైనా భయమంటూ లేనివాడు, ధైర్యాన్ని నింపి నీ పాత్రను నిర్వహింపజేస్తాడు. ఎవరైనా భూమిలో ప్రతి జీవికి ప్రేమను అందించేవాడు, అతడే మెహర్ బాబా. మనం ప్రేమించాల్సింది అతడే మార్గం, జీవితం గమ్యం అంటూ ఆమె బాబాకి పద్యాన్ని రాసి బాబాకి అంకితం ఇచ్చింది. హిల్లు బాగా కోలుకున్నాక ఒకసారి మణి బాబా కలిసి హిల్లుకి ఆట పట్టిద్దామని అనుకొని సినిమాలకు వెళ్ళినప్పుడు హిల్లుకి దయ్యాలు, భూతాలు, ఆ చీకటి మొదలైనవి చూస్తే భయమని బాబాకు తెలుసు. అందువల్ల మేమంతా బాబా చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు బాబా ఒకసారి హిల్లుని ఆ భోజనశాల నుంచి ఒక బల్లని తీసుకురమ్మని ఆదేశించారు. ఆ గది చీకటిగా ఉంది. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకొని ఇల్లు ప్రాక్కుంటూ వెళ్ళి ఒక బల్ల తీసి నిలబడింది. ఇంతలో ఒక తెల్లని ఆకృతి వికృతంగా అరుస్తూ ఇల్లు పైకి రాగానే వెంటనే ఇల్లు అక్కడే ఆ బల్లని వదిలేసి కేకలు వేస్తూ భయంతో వణికిపోతూ బాబా వద్దకు వచ్చేసింది. బాబా అమాయకంగా, ఏంటా భయం, ఎందుకలా వణికిపోతున్నావు అని అడుగ్గా, ఇల్లు భోజనాల గదిలో దయ్యం ఉంది బాబా అని చెప్పింది. బాబా వెంటనే సావధానంగా ఇల్లు చేయి పట్టుకొని ఆ గదిలోకి తీసుకెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేశారు. అక్కడ భోజనం బల్లపై తెల్లని దుస్తులతో మణి అక్కడ నిలబడి ఉంది. ఆ మణి విరగబడి నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్న బాబాతో పాటు అందరూ కూడా ఆ సంఘటన చూసి నవ్వుకున్నారు. భయపెట్టాలని మణి పన్నిన ఆ పన్నాగం అంటూ నవ్వుతూ ఉంటే బాబా వదనం గులాబీ రంగు నీలిందట. ఆ సమయంలో ఇల్లు తన తెలివి తక్కువతనానికి తనలో తానే నవ్వుకుంది. అలా కొన్నాళ్ళ తర్వాత మరలా ఇల్లుని పిలిచి మెహ్రా గదికి వెళ్ళి ఆమె యొక్క స్కార్ఫ్ను తీసుకొని బాబా రమ్మని చెప్పి ఆదేశించారు. ఆ గది కూడా, మెహ్రా గది కూడా ఆ సమయంలో చీకటిగానే ఉంటుంది. అందువల్ల ఇల్లు భయపడుతూనే ఆ గదిలోకి వెళ్ళింది. నెమ్మదిగా వెళ్ళి స్కార్ఫ్ కొరకు వెతికేలోగా తనను ఎవరో భయంకర ఆకారం తెల్లని ముసుగుతో పట్టుకుంది. వెంటనే ఇల్లు భయంతో బిగ్గరగా కేకలేసింది. అయితే ఈసారి బాబా మా అందరినీ వెనకేసుకొని మెల్లిగా ఇల్లుని అనుసరించారు. ఎవరో గబాలన ఆ గదిలో ఉన్న లైట్ని వేశారు. ఇంకేముంది, ముసుగులో మెహరు, ఆమె యొక్క బాహువుల్లో ఇల్లు. అంటే మెహరు ఉందట ఆ తెల్లని ముసుగేసుకొని, ఇల్లు ఆమె యొక్క చేతిలో గట్టిగా పట్టుకొని ఉంది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి నవ్వేశారు. బాబా నవ్వుతూ ఉంటే బాబా వారి ముఖం ఎర్రబారింది.
నువ్వెందుకు దయ్యాన్ని పట్టుకున్నావో అర్థం కావట్లేదు. ఒకవేళ అది నిజంగా దెయ్యం అయితే అంటూ బాబా హిల్లుకి హేళన చేశారు. నిజానికి ఆట పట్టించిన బాబా హిల్లుని భయపెట్టినా దానికి ఇంకా చీకటన్నా దెయ్యాలన్నా హిల్లుకి ఇంకా భయమే. హిల్లు యొక్క భయాలను తొలగించడానికి బాబా చేసిన ప్రయత్నాల్లో ఈత కూడా ఒకటి. హిల్లుకి ఈత అంటే చాలా భయం. ఈత మప్పమని బాబా మెహరుకి చెప్పారు. హిల్లుకి ఎప్పుడు కూడా ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉండేది. ఎన్ని మందులు వాడినా నిష్ప్రయోజనమైంది. ఏ మందు కూడా పని చేయలేదు. ఈ విషయం బాబాకు తెలిసి ఒకసారి ఏదో మందుని ఒక గ్లాసులో వేసి బాబా స్వయంగా తన చేతి వ్రేలతో ఆ మందుని కలిపి స్వయంగా హిల్లుకి ఇచ్చి త్రాగమని చెప్పారు. అది తాగాక ఆ గ్లాసుని బాబాయే స్వయంగా తీసుకొని స్వయంగా బాబాయే శుభ్రపరిచారట. హిల్లు తను ఆ ఎంగి గ్లాస్ కదా తనే కావడానికి ప్రయత్నిస్తే బాబా తనని వారించారట. దయామయుడు భగవంతుడు తనచే ఎంగి చేయబడిన ఆ పాత్ర కడగడం చూసి హిల్లుకి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ మందు తీసుకున్న తర్వాత హిల్లుకి మరెప్పుడు కూడా తన జీవితంలో కడుపు నొప్పి అన్నదే రాలేదట. కొంతకాలం అయ్యాక నగ్గు యొక్క నవజ్యోతిని బాబా స్వయంగా నిర్వహిస్తూ ఉండగా ఇల్లు కూడా తనకు కూడా నవజ్యోతి కార్యక్రమం చేయమని బాబాని కోరింది. బాబా ఆమె యొక్క కోరికను సంతోషంగా ఒప్పుకొని ఆ నవజ్యోతి కార్యక్రమాన్ని తానే స్వయంగా నిర్వహించారు. కొన్నాళ్ళ తర్వాత ఇల్లు రజస్వల అయ్యాక బాబా మెహరాను ఒక అందమైన చీరని బహుకరించమని చెప్పారు. మెహరా ఒక చిలకాకు పచ్చ చీర అందమైన జరీ అంచుతో ఎంచి మనీజా సహాయంతో ఇల్లుకి వారిద్దరూ కలిసి ఆ చీరని కట్టారు. చీర కట్టుకు బాబా ఎదుట నిల్చున్న ఇల్లు చక్కదనాన్ని ఇల్లు యొక్క వినయాన్ని మెచ్చుకొని బాబా ఇల్లుని ప్రేమగా కౌగిలించుకున్నారట. ఒక్కొక్కసారి బాబా మా యొక్క బలహీనతలు గుర్తించి పాఠం చెప్తూ ఉంటారు. బాబాతో ఒకసారి ఒక హిందూ భక్తుడు మా ఇంటికి వచ్చి జొరాస్టర్ ఉండే ప్రతిమని ఉన్న ఒక వెండి పటాన్ని బాబాకి ఆ భక్తుడు బహుకరించాడు. ఈ యుగావతారుడు తన యొక్క ఆది అవతారానికి అంటే మొట్టమొదటి అవతారం జొరాస్టర్ అవతారం కదండి, తన మొట్టమొదటి అవతారానికి బాబా శిరస్సు వంచి ప్రణమిల్లారట. దర్శనం అయ్యాక ఆ భక్తుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ జొరాస్టర్ వెండి ప్రతిమని బాబా మా అమ్మాయి అయిన నర్గీస్కి బహుమానంగా ఇచ్చారు. ఆ రోజే నేను అనుకున్నాను, అంటే ఇక్కడ నాదు చెప్తున్నారు, ఆ రోజు నేను అనుకున్నాను ఈ అమూల్యమైన బహుమానం మా వంశంలో తరతరాలకు ఒక నిధిగా నిలుస్తుందని. ఎందుకంటే ప్రభువు స్వయంగా అందించింది కాబట్టి ఆ నిధి. అప్పటికి తమ్ముడైన ఆది పోనా దస్తూర్ పాఠశాల చదువుతూ ఉన్నాడు. పోనా దస్తూర్ స్కూల్ అంటే బాబా కూడా అదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఆ యొక్క పోనా దస్తూర్ వసతి గృహ యజమాని అయిన మిస్ చెప్పాగర్ చాలా ఉత్తమరాలు. ఆమె పిల్లలందరినీ చాలా ప్రేమగా సాకేది. ఆది యొక్క ఆరోగ్యం తెలిసి మరీ జాగ్రత్తగా ఆదిని చూస్తూ ఉండేది ఆమె. అమ్మకు ఆది అంటే ప్రాణం. మేము సికింద్రాబాద్లో చదువుకుంటూ ఉండగా ఒకసారి అమ్మ బాబాను ఆ జొరాస్టర్ వెండి పటం ఆదితో చెప్పాగరికి బహుకరించవచ్చా అని అడిగితే బాబా అందుకు అంగీకరించారు. వెంటనే దాని విలువను ఆలోచించకుండా అమ్మ ఆదితో ఆ వెండి జొరాస్టర్ పటాన్ని చెప్పాగరికి బహుమానంగా పంపింది. ఇల్లు నేను సెలవులకు ఇంటికి వచ్చి ఆ ప్రతిమ కోసం తెలుసుకున్నాం. పెద్దవారిని వారి యొక్క చర్యలను విమర్శించరాదని నేను బాధపడినా ఏమీ అనకుండా ఆ సమయానికి మిన్నకున్నాను. ఆది ఆ తరువాత సెలవులకు వచ్చి అమ్మతో గొప్పగా చెప్పాగారు ఆ వెండి జొరాస్టర్ పటాన్ని ఎంతగా మెచ్చుకున్నదో చెప్తూ దానిని ఆమె తన యొక్క ఆఫీస్ గదిలో ఉంచిందని, పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క పటానికి నమస్కరించి వెళ్ళాలని ఆ చెప్పాగారు ఒక నియమం పెట్టిందని చెప్పాడు. ఆ నియమం సంవత్సరాల తరబడి సాగింది. అయితే జీవించి ఉన్న నేటి జొరాస్టర్ అంటే
బాబా ఆమెకు ఆ అవకాశం ఇచ్చారని ఆ చెప్పా గారికి తెలియదు. వివిధ మతాల చిన్నారులకు కూడా జొరాస్టర్ తిరిగి వచ్చారని తానే స్వయంగా ఆ పటాన్ని బహుకరించారని వారందరికీ తెలియదు. ఇంకా రాజు ఇలా చెప్తూ ఉన్నారు, నేను ఇప్పటికీ వంశపారంపర్యంగా మాకు సంప్రాప్తించిన నిధిని అమ్మ పోగొట్టిందని నేను అనుకుంటూ ఉంటాను. అయితే వివిధ మతాల చిన్నారులు 1 సంవత్సరం తర్వాత ఇంకొకరు భగవంతుడు సాకిన ఆ చిత్రానికి, అంటే బాబాయ్ స్వయంగా దానికి ప్రణమిల్లి ఆ చిత్రం ఇచ్చారు కాబట్టి దానికి చాలా విలువ ఉంది. కాబట్టి బాబా స్వయంగా సాకిన ఆ చిత్రానికి ప్రణమిల్లుతున్నారని అని ఆ విషయం తెలిసి నేను సంతృప్తి పడుతూ ఉంటాను. భగవంతుడు విశ్వవ్యాపకుడు. ఆయన యొక్క ప్రేమను అందరూ అనుభవించాలి. ఆయన యొక్క ఇచ్చ లేనిదే ఎండు ఆకు కూడా కదలదు. ఆయనను సంతోష పెట్టడానికి ఎంత విలువైనదైనా కూడా దాచుకున్నటకు మారుగా మనం త్యాగానికి సిద్ధపడాలి అంటూ ఇక్కడ నాదు సావకత్వాలు మనకి తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఈ కార్యక్రమం హారతితో ముగుస్తుంది. ఇప్పుడు వాణి ఆంటీ బాబాకి హారతి వస్తుంది కూర్చున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. जय बाबा शशिधर। अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप मई हिय जलावो, निबिड़ अंधेरा मिटता पावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना, नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिख सवेरा, खुले नयन और दिख सवेरा, तुम मुझ में छजाओ, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन,
ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आवो मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा शशिधर అందరికీ జై బాబా అండి। జై బాబా అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి ముందుగా జవాబాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ జై బాబాలు. మళ్ళీ